పీతమందారా మహాదేవ మనోవంచ ఫల సిద్ధరస్తు బాలక. బాలక నీవెవరవు, ఎచ్చటికేగుచున్నావు? స్వామి, నేను ముడమాల గ్రామ వాస్తవుడైన దుబేకుల పీరు సాహెబ్ గారి తనయుడైన సిద్ధయ్యను. నేను కందిమలయపల్లిలో శ్రీ 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 విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నారని మీలాంటి సాధు పుంగల వలన విని నా జన్మదింపజేసుకోవడానికై వారి సన్నిధికి కూర్చున్నాను మహాత్మా. అయ్యయ్యో, నాకు పట్టిన పిచ్చి కూడా నీకు కూడా పట్టినదా ఏమి బాబు? ఇందులో పిచ్చి ఏమున్నది స్వామి, తమకే పిచ్చి పట్టినది? బాలక, నీ వల్లే నేను జన్మరహిత పదవిగా ఒక గురి సన్నిధిలో చేరి కాచి పిల్లులకు గోవులు పదిహేను ఎండలు మొదముగా కరుణరాదాయ గురుని నా కర్మమేమో ఎన్ని సేవలు చేసినా ఏమి ఫలమో బాలక, ఇవి నీ వెర్రి ఊహలు గాని నిష్ఫలముగా సఫల పలుకుంటేవా నాయన? అయితే వినము, నేనే నా స్వామి ధన్యుని చేయమని ప్రార్థించగా వారితో సెలవిచ్చిరి. ఏమని సెలవిచ్చిరి స్వామి? బాలక, నీవు గోవులు కాయనట్టి ఒక ఏటి ఒడ్డున ఒక వటవృక్షం, అందులో 3 కొమ్మలు కలిగి ఒక కొమ్మ ఏటిలోకి రాలి ఉన్నది. కాన అదే కొమ్మకు ఈ గొలుసుతో ఉయ్యాలలు కట్టి అందులో నీవు కూర్చుండి ఇదిగో ఈ ఖడ్గముతో ఖండించడము, అప్పుడుగా నీ జన్మ తరింపు మార్గములు ఉపదేశించడమని వింటివా నాయన? పెద్దల అభిప్రాయం ఎలాగున్నదో నీవే గ్రహింపము. అందుకే నీవు నావులే వృధా ప్రయాసాలకు గురి కాగా తక్షణమే నీ గృహమును కలిగి నీ మాతాపిత్రుడు ఆరాధించము. అదే నీకు జీవన్ముక్తి కలుగు బిడ్డ. అయితే చావుకాయ భయము చెంది గురువులగ్న ధిక్కరించిదిరా స్వామి. అనిత్యాన్ని శరీరాన్ని నిభవోనే శాశ్వత నిత్యం సత్తుతో మృతో కర్తవ్యం ధర్మ సంగ్రహ అన్నట్లుగా ఈ శరీరము ఎవరికి శాశ్వతము కాదు. చావుకు వచ్చివాడు ఎందైనా గలడా? అలాగైతే మీ సేవాకాలము నాకు దారబోయుడు. తత్ఫలమున మీ గురువులాజ్ఞ పాలించి నా జన్మ తరించుకుందును స్వామి. అయ్యయ్యో, ఆ దృశ్యమును నేను చూడదాను నాయమన. అన్యాయముగా హతమైపోదువే. సందేహము ఎందరకు స్వామి, సర్వం గురు మహిమే కదా. నీ వల్లే భీతి చెందిన నా జన్మ తరింపజేసుకోగలమా? ఆహా బాలక, నీకు అంతటి ధైర్యం ఉంది. ఆ త్యాగము నువ్వు చేస్తానంటే నేనెందుకు ఆటంకపరచుకోను? ఇదిగో గైకొలము గొలుసు మనోవంచ ఫల సిద్ధిర్భవతు బాలక. వినరా వినరా బోధనురా బ్రహ్మం మాతా కొల్లబోదురా కాలజ్ఞానం కల్లకాదురా. వినరా వినరా బోధనురా